మీరు పాపతో మళ్ళీ ఈ ప్రదేశానికి రాబోతున్నారు. మీరు నమ్ముతున్నారా? పాపనే కావాలి, పాపని పుట్టాలి. ఈ బిడ్డకు పాపనే కావాలట. చప్పలు కొడుతూ దేవుని కనబరచండి. ప్రాఫెసీ కూడా అక్యురేట్ ఉంటుంది. దేవుడు కూడా దాన్నే నెరవేరుస్తాడు. అమ్మ కళ్ళు మూసుకోండి అమ్మ. సిస్టర్ ద్వారా వచ్చాను. మాకు పాప పుట్టాలని ఉండే. బ్రదర్ ప్రేయర్ చేశాడు, మీకు పాప పుడుతుందని చెప్పిండు. మాకు పాప పుట్టింది. నాకు 5th మంత్లో బేబీకి ప్రాబ్లం ఉందని చెప్పారు. ఆ ప్రాబ్లం ఏంటంటే సిస్ట్ ఉందని చెప్పారు కడుపులో బేబీకి. ఇంకా లంగ్స్ ఓపెన్ అవ్వలేవు అనేసి అన్నారు. ఆ సిస్ట్ ద్వారా బేబీకి హార్ట్కి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పారు. అయితే స్కానింగ్ చేయించుకుంటే మంత్లీ వచ్చి సికింద్రాబాద్లో నవోదయ హాస్పిటల్లో స్కాన్ చేయించుకుంటాను. అలాగే ఉందని చెప్పారు. ఇప్పుడు రేపు వెళ్ళి స్కాన్ చేయించుకోవాలి. దానికోసం నేను ప్రేయర్ కనేసి ఇక్కడికి వచ్చి చూసా. వీళ్ళు వికారాబాద్ నుండి వచ్చారండి ఇక్కడికి. ఈ బిడ్డ ఇక్కడికి వికారాబాద్ నుండి వచ్చారు. వికారాబాద్ అంత దూరం నుండి వచ్చారు. విశ్వాసంతో ఈ బిడ్డలు వచ్చారు కాబట్టి నార్మల్ రిపోర్ట్స్ రాబోతున్నాయి. దేవుడు నార్మల్ రిపోర్ట్స్ ఇవ్వబోతున్నాడు. ఆత్మలో ఈ బిడ్డను ఒక సర్పం వెంబడించడం నేను చూస్తున్నాను. బికాస్ ద డీమన్, ఆ దురాత్మ వల్ల ఈరోజు ఈ బిడ్డ గర్భాన్ని కోల్పోయే అవకాశం వచ్చింది. కానీ దేవుడు మరలా ఈ బిడ్డకు, ఆ కడుపులో ఉన్న బిడ్డకు పునర్జీవం ఇవ్వబోతున్నాడు. దేవుడు బిడ్డను విడిపించి సాక్షిగా నిలబెట్టబోతున్నాడు. మీరు పాపతో మళ్ళీ ఈ ప్రదేశానికి రాబోతున్నారు. మీరు నమ్ముతున్నారా? పాపనే కావాలి, పాపని పుట్టాలి. ఈ బిడ్డకు పాపనే కావాలట. చప్పలు కొడుతూ దేవుని కనబరచండి. ప్రాఫెసీ కూడా అక్యురేట్ ఉంటుంది. దేవుడు కూడా దాన్నే నెరవేరుస్తాడు. అమ్మ కళ్ళు మూసుకోండి అమ్మ. సిస్టర్ ద్వారా వచ్చాను. మాకు పాప పుట్టాలని ఉండే. బ్రదర్ ప్రేయర్ చేశాడు, మీకు పాప పుడుతుందని చెప్పిండు. మాకు పాప పుట్టింది. పాప మాత్రం పుట్టడం మా జీవితంలో దేవుడు నాకు గిఫ్ట్గా ఇచ్చిన బహుమతి మా పాప. దేవునికి మహిమ కలుగును గాక. చప్పలు కొడితే దేవుని కనపరచండి. యాక్చువల్గా ఏం జరిగిందంటే, ఈ సహోదరి ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చింది. ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఈ సహోదరి మా దగ్గరకు వచ్చింది. యాక్చువల్గా డాక్టర్స్ ఏమన్నారంటే, కష్టము, బేబీ బతకడం కష్టము, ఎందుకంటే లోపల బేబీ ఎదుగుతలేదు, రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా రాలేవు, చాలా మీకు డెలివరీ కావాలంటే కూడా కష్టం అన్నారు. అవునమ్మా? అవునన్నా. బేబీకి ప్రాబ్లం అవుతుందని చెప్పారు. లోపల లంగ్స్లో సిస్ట్ ప్రాబ్లం ఉందని చెప్పారు. సైజ్ అంతే ఉంది, 9th మంత్ వరకు పెరగలేదు. యాక్చువల్గా ఆ బిడ్డని చంపాలని సైతాన్ ప్లాన్ వేశాడు. ఇప్పటిదాకా ఏడ్చింది కదా. సో ఆ రోజు నేను చెప్పాను, అమ్మ మీకు నార్మల్గా డెలివరీ అవుతుంది, మీ పాపకి ఏ ప్రాబ్లం ఉండదు, దేవుడు ఖచ్చితంగా మీకు పాపనిస్తాడు, క్షేమంగా ఈ లోకానికి దేవుడు ఆ బిడ్డని తీసుకొస్తాడని చెప్పాను. అవునా అమ్మ? చెప్పారన్న. ఇప్పటికైతే పాపకి ఏ ప్రాబ్లం లేదు. చప్పలు కొడుతూ దేవుని కనపరచండి. పాపను కుడుతుందని చెప్పిన. మీరు పాపతో మళ్ళీ ఈ ప్రదేశానికి రాబోతున్నారు. ఒక హస్తం ఇప్పుడే ఆ కడుపులో ఉన్న బిడ్డను తాకడం నేను చూస్తున్నాను. ఐ కమాండెడ్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ ద స్టమక్, ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ ద వూమ్ రైట్ నౌ. యేసు నామములో యు స్పిరిట్ ఆఫ్ సర్పెంట్, ఆ బేబీని వదిలేసి బయటకు రాజపిస్తున్నాను యేసు నామములో. బి ఫ్రీ, బి ఫ్రీ, బి ఫ్రీ in Jesus name. ఇప్పుడే దేవుని యొక్క విడుదల 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 విడుదల. Come on in Jesus mighty name. తండ్రి, నేను ప్రార్థన చేస్తున్నాను యేసు నామములో ఆ గర్భంలో ఉన్న బిడ్డకు జీవాన్ని నేను రిలీజ్ చేస్తున్నాను. ఎలాంటి హాని లేకుండా ఈ లోకముకు రావాలని ప్రార్థిస్తున్నాను. మా షాటాల మాండేష్ ఏ బర్రానా సకీల మహాండేష్ సైత మహాండోష్. దేవుడు మీకు పాపనివ్వబోతున్నాడు. ఆ పాప మా సకటయబా. దేవుడు తనని ఆరాధించడానికి ఈ లోకానికి ఆ బిడ్డను పంపించబోతున్నాడు. ప్రతి సాతాను ప్లాన్లు, ప్రణాళికలు యేసు నామములో క్యాన్సల్ చేస్తున్నాను. I cancel every demonic plans. I prophesy, I release life in Jesus name. ఆ గర్భంలో ఉన్న బిడ్డపైకి నేను జీవం రిలీజ్ చేస్తున్నా. ఎవ్రీ రిపోర్ట్ షుడ్ బి నార్మల్, ఎవ్రీ రిపోర్ట్ షుడ్ బి నార్మల్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. ఈ సహోదరు వచ్చినప్పుడు దేవుడు నాకు బయలుపరిచాడు. యాక్చువల్గా వీళ్ళు పాప కోసం ప్రార్థన చేస్తున్నారు కదా సిస్టర్? చేసామన్న. దేవుడు నాకు పాపం చూపిస్తున్నాడు నా స్పిరిట్లో.
పాపం చూపించిన వెంటనే, అమ్మ నేను ఆత్మను చూస్తున్నాను, దేవుడు నీకు పాపనిస్తాడు, ఖచ్చితంగా మీరు సాక్ష్యం చెప్పడానికి మీ పాపను ఎత్తుకొని తిరిగి వస్తారు అని ఆ రోజు ప్రాఫెసీ చేసి ప్రార్థన చేశాను. అక్షరాల చెప్పినట్లే ఆ బేబీకి ఏం కాకుండా సంపూర్ణమైన ఆరోగ్యంతో దేవుడు ఆ బిడ్డని లోకానికి పంపించి పాపనిచ్చాడు. ఏం పేరు పెట్టారమ్మా? రియాన్షి అట. చప్పలు కొడుతూ దేవుని కనపరచండి. ఇందాక నేనేం చెప్పాను? తన సేవకుని మాటని దేవుడు దృఢపరుస్తాడు, నెరవేరుస్తాడు. సో ఈ సహోదరి నమ్మింది, ఎస్ ప్రాఫిట్ చెప్తున్నాడు, ఖచ్చితంగా ఇది జరుగుతుంది అని నమ్మింది. అక్షరాల దేవుడు ఏదైతే పలికించాడో ఆ రోజు పాపనిచ్చి ఎలాంటి ఇష్యూస్ లేకుండా నార్మల్గా దేవుడు ఆ బిడ్డని లోకానికి పంపించాడు. సమస్త మహిమ దేవుని కలుగుగాక. చప్పలు కొడుతూ దేవుని కనపరచండి. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక.